సార్ మరో కాల్ రండి. మోహన్ రెడ్డి గారు, వరంగల్. సార్ నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం చెప్పండి. ఎల్ఐసి నా దగ్గర 8 అని చెప్పిన ఒక 300 ఉన్నాయి సార్. ఏది మరి ఇప్పుడు ఏదో బోనస్ అంటున్నారు కదా, మరి కొనుక్కోవాలి ఇంకా. సార్ ఎన్ఎండిసి కదా మీరు అడిగారు? సార్ మీ స్క్రిప్ట్ పేరు మళ్ళీ చెప్పండి, స్టాక్ పేరు. ఎల్ఐసి ఎల్ఐసి హౌసింగ్ మామూలు ఎల్ఐసి ఇండియానా? ఎల్ఐసి అండి, ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఓకే 807 ఉందండి. అదే అది ఇప్పుడు మరి తీసుకోవాలా వద్దా, ఇంకా బోనస్ ఉన్నాయి అందుకని మనకి అన్న సలహా ఇస్తామని చేశాను సార్. కొంచెం ఎల్ఐసి కూడా స్లోనే సార్, కొంచెం మూమెంట్స్ అండి. యాక్చువల్లీ అండర్ వాల్యూ ఇది. వాళ్ళకున్న బిజినెస్కి, వాళ్ళకున్న ప్రాఫిట్స్కి, వాళ్ళకి వచ్చే డివిడెండ్కి చూస్తే ఎక్కడో ఉండాలి షేర్, కానీ మూమెంట్స్ పెద్ద ఉండవు. కానీ ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ పడినప్పుడల్లా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. గవర్నమెంట్ ఒక్క హింట్ ఇస్తే చాలు, అదాని షేర్స్ లో కానీ వేరే ఇంకో షేర్స్ లో కానీ విపరీతంగా ఉంటారు. సో డబ్బులు ఎక్సెస్ ఉన్నాయి, కానీ ఎందుకు అంత పైకి రాదో తెలియదు. సో విపరీతంగా ఇప్పుడు ఇష్యూ కూడా అంతే కదా, ఎల్ఐసి ఇష్యూ కూడా 1000 రూపీస్కి ఇచ్చారు, తర్వాత చూడండి ఎంత ఇబ్బంది అవుతుందో. సో కొంచెం దీని మీరు దగ్గర లాస్ ఉన్నా, కొంచెం తక్కువ లాస్ ఉన్నా, లేకపోతే కొంచెం ప్రాఫిట్ ఉన్నా బయటకు వచ్చేయండి బెస్ట్ అని నా ఉద్దేశం. మూమెంట్స్ ఉన్న స్టాక్స్ ఉంటాయి, అవి సెలెక్ట్ చేసుకోండి. అవి కొంచెం బ్రేక్అవుట్ అవడానికి రెడీగా ఉంటాయి. అలాంటి స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటే మనకు కూడా హుషారు వస్తుంది పెట్టినందుకు. ఎందుకంటే షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ రొటేషన్ చేయాలి. అయితే లాంగ్ టర్మ్ ఇవి 5 సంవత్సరాలు, ఇంకొక 5 సంవత్సరాలు అటు పెట్టుకున్నాం అనుకోండి, ఉపయోగం ఏముంది? సో అట్లానే ఇట్లాంటి స్టాక్స్ ఏం చేయాలంటే తక్కువలో కొనుక్కోవాలి. అది పడ్డప్పుడల్లా కొంచెం ఎక్రూట్ చేసుకుంటూ ఉండాలి. అంతేగాని దాంట్లో మనం క్యాపిటల్ ఒక 2 లక్షలు, 50,000, ₹1,00,000 పెట్టామంటే ఇట్ టేక్స్ లాంగర్ టైం. దట్స్ ద థింగ్. ఓకే సార్, రైట్ సార్. సార్ మరో కాల్ అండి, సుధీర్ గారు, కడప నుండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఒకటి వచ్చేసి కార్సిల్ లిమిటెడ్ ఒకటి సార్. ఏంటండి? కార్సిల్, CARYSIL, కార్సిల్ లిమిటెడ్. CARYSIL, కార్సిల్. CARY కార్సిల్. ఓకే. ఇంకోటి వచ్చి సాయి లైఫ్ సార్, సాయి లైఫ్ సైన్సెస్. ఇవి రెండు ప్రెజెంట్ రేట్ లో ఒక 1 lakh ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను సార్, షార్ట్ టర్మ్ లో. ఇక్కడే అండి చాలా మంది కూడా ఇది చేస్తారు. ఇప్పుడు మనకి నచ్చింది షేర్లో బాగుంది అనేది ఎక్కువ పెడతాం 1 lakh. సో అది లాంగర్ టైం తీసుకున్నప్పుడు కొంచెం ఫండమెంటల్గా స్ట్రాంగ్ అయినా కొంచెం మూమెంట్ ఉన్న స్టాక్స్లో పెట్టుకుంటే మంచిది. 949 ఇది బ్రేక్అవుట్ అయిందండి. కార్సిల్ బ్రేక్అవుట్ అయింది. మీకు అంతకుముందు కూడా 1000 దాకా వచ్చింది. ఇప్పుడు కూడా మీకు 1050 కనుక క్రాస్ అయితే 1100 దాకా రావచ్చు. లాంగ్ హోల్డింగ్ బాగానే ఉంటుందండి, మంచి కంపెనీ ఇది. కిచెన్కి సంబంధించింది స్టెయిన్లెస్ స్టీల్ సింక్స్, అంటే కిచెన్కి సంబంధించిన సామాన్లన్నీ. సో బాగానే ఉంటుందండి, ఇది పెట్టుకోవచ్చు. ఆ లెవెల్ చూసుకోండి. సాయి లైఫ్ సైన్స్ అన్నారు. సాయి లైఫ్ సైన్స్ ఈజ్ ఆల్సో గుడ్. మీ 2 సెలెక్ట్ చేసిన కంపెనీలు కూడా మంచి కంపెనీలే, డౌటే లేదు. సర్వీస్ ఓరియంటెడ్. మీకు ఇది 1110 కనుక క్రాస్ అయితే కొంచెం పెరగచ్చు, కానీ 1100లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అక్కడి నుంచి కొంచెం రిట్రేస్మెంట్ అవ్వచ్చు. మీ ఫస్ట్ టైం దాదాపుగా దగ్గరికి వచ్చింది, ఇది సెకండ్ టైము. సో మళ్ళీ కొంచెం రిట్రేస్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎక్కడ వస్తుంది మళ్ళీ 900, 950లో మళ్ళీ ఎంటర్ అయితే మళ్ళీ అక్కడ దాకా వస్తుంది. ఎప్పుడైతే థర్డ్ టైం ట్రిపుల్ టాప్ పడిందో అక్కడ కొంచెం బ్రేక్అవుట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది, అది అబ్జర్వ్ చేసుకోండి. రైట్ సార్. సార్ మరో కాల్ రండి, శర్మ గారు, హైదరాబాద్. సార్ గుడ్ మార్నింగ్. నమస్కారం సార్. Yes, sir. KRBL ఇప్పుడు ప్రాజెక్ట్ లో ఉన్నాను సార్. టార్గెట్ ఎంతవరకు వెళ్తుంది? KRBL ఫస్ట్ ఏంటండి? అది వినపడలేదు. నితిన్ స్పిన్నర్. ఓకే, ప్రాఫిట్ లో ఉన్నారు. ఫెంటాస్టిక్ సార్, వినటానికి కూడా మంచిగా ప్రాఫిట్ లో ఉన్నారంటే 504 న్యూట్రల్ ఉంది. బ్రేక్అవుట్ అయింది సార్, బాగా డౌన్ 350 నుంచి బ్రేక్అవుట్ అయింది. నెగిటివ్ ఏం లేదు, ఇంకా కొంచెం పెరిగే ఛాన్స్ 550 దాకా రావచ్చు. 510 కనుక క్రాస్ అయితే 550 వరకు రావచ్చు. ట్రెండింగ్ ఉంది, రావచ్చు. ఎందుకంటే మీ ఎక్కువ ఇది చూసుకుంటే 1 సెకండ్ కొంచెం ఆ లెవెల్ వరకు ఉండండి, కొంచెం ట్రెండింగ్ పాజిటివ్ ఉంది. రెండోది ఏంటండి? KRBL కదా. KRBL అండి. KRBL వచ్చేసి మీకు ట్రెండింగ్ ఇది కూడా పాజిటివ్ ఉంది. 377 ఉంది, 1% ప్లస్లో ఉంది. ఈ రైస్ ఎక్స్పోర్టర్ ఇది మీకు ఇంటిగ్రేట్ ఆపరేషన్ ఎవ్రీ బాస్మతి రైస్ చైన్. బాస్మతి లాస్ట్ టైం కూడా అనుకున్నాం, ఇది ట్రేడింగ్ బ్రేక్అవుట్ అయింది. 400 దాకా రావచ్చు సార్, ట్రెండింగ్ ఉంది, పాజిటివ్ ఉంది. రిజల్ట్స్ పరంగా చూసినా లాస్ట్ రిజల్ట్స్ చూస్తే మీకు December 1477 కొంచెం తగ్గింది సెప్టెంబర్ కంటే. ఈ ఇయర్ రిజల్ట్స్ కాబట్టి ఈ క్వార్టర్ ప్లస్ ఇయర్ రిజల్ట్స్ చూస్తే మనకు తెలుస్తుంది. కొంచెం వెయిట్ చేయండి, ఆ రిజల్ట్స్ చూస్తే మనకి ట్రెండింగ్ తెలుస్తుంది. గ్రాన్యూల్స్ ఇండియా 1 సెకండ్
గ్రాన్యూల్స్ ఇండియా కూడా మంచిదేనండి. అది లాంగ్ 1.5 ఇయర్స్, నేను నిన్నే దాన్ని రీసెర్చ్ చేశా. 1.5 ఇయర్స్ స్ట్రాంగ్ కన్సాలిడేషన్, టైట్ కన్సాలిడేషన్ తీసుకుంది. నిన్నే కొంచెం బ్రేక్అవుట్ అయింది. ఇవాళ కనుక నెక్స్ట్ సిలిండర్ కొంచెం పైన పడి బ్రేక్అవుట్ అయిందంటే దెన్ ఇట్ కెన్ బూమ్ లైక్ ఎనీథింగ్. ఇప్పుడు రైట్ టైం టు బయింగ్ అండి. 736, 3.4%. మీకు 760 దాటిందంటే ఇంకా కొంచెం పెరగచ్చు. సో మెయిన్ అదండి, లాంగ్ కన్సల్టేషన్ తీసుకొని కొంచెం బయటకు వచ్చింది. సో డెఫినెట్గా మార్చ్ క్వార్టర్ కూడా బాగానే ఇచ్చారు. 1388 crores డిసెంబర్ అయితే 1471 crores మార్చ్. సో డెఫినెట్గా పాజిటివే ఉంది, కొంచెం ట్రెండింగే ఉందండి. రైట్ సార్, రైట్ అండి. సో సార్ మరో కాల్ అండి, మూర్తి విజయవాడ. సార్ నమస్కారం అండి. బాగున్నారా? నమస్తే సార్, బాగున్నాను సార్. ఎస్ సార్. నమస్తే సార్ ప్రభు గారు. నమస్తే సార్. సార్ 3 ఉన్నాయి సార్. చెప్పండి. పీసీపీఎల్ సార్, పీసీపీఎల్. బి ఫర్ బోనస్. పీసీపీఎల్. పీసీబీఎల్. ఓకే. ఏ రేట్లో కొన్నారు? 284.99. పీసీబీఎల్ కెమికల్ అరౌండ్ 285. కార్బన్ బ్లాక్ స్పెషాలిటీ ప్లస్ లో ఉన్నాం. ప్లస్ లో ఉన్నారు. కొంచెం బ్రేక్అవుట్ అయింది సార్, పైకి వచ్చింది. 305 క్రాస్ అయితే కొంచెం ముందుకు రావచ్చు ఇంకా, ఎందుకంటే కొంచెం క్వశ్చన్ ఉంది. 340, 350 దాకా రావచ్చు. లాంగ్ కన్సల్టేషన్ తీసుకుంది, ఇప్పుడే కొంచెం బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఆ లెవెల్ వరకు వెయిట్ చేయొచ్చు. ఇంకోటి సార్, థ్యాంక్ యూ. ఇంకోటి వాల్చంద్ నగర్. వాల్చంద్ నగర్ 5 ఎంతలో కొన్నారు? 213 సార్, 214 కొన్నాను. 214 అంటే 258 ఉంది. 1% డౌన్ నిన్న. ఇది కూడా 50% ప్లస్ లో ఉన్నా సార్. ఓకే, ఫ్యాంటాస్టిక్. అంటే మంచి టైంలోనే, ఎందుకంటే ఇదే నేను చెప్పేది, కొనేటప్పుడు ట్రెండింగ్ ఉందా, హై ఎంత, రీసెంట్ హై ఎంత, రీసెంట్లో కరెక్ట్ మీరు ఫాలో అవుతున్నారు. సో డెఫినెట్గా అందుకనే ట్రెండింగ్లో ఉన్నారు. సో 262 కనుక క్రాస్ అయితే 275, 280 దాకా రావచ్చు. ట్రెండింగ్ ఉందండి, కొంచెం వెయిట్ చేయొచ్చు. ఇంకొకటి సార్, మజ్దా సార్, మజ్దా MAZDA. మ్యాజ్డాక్. మజ్దా మ్యాజ్డాక్ డాక్ వచ్చేసి కాదు డాక్ కాదు, MAZDA. ZDA. మాజ్దా లిమిటెడ్, మాజ్దా ఇంజనీరింగ్ వాక్యూమ్ ప్రొడక్ట్స్. ఓకే, 215 ఉందండి. ఇది కూడా బ్రేక్అవుట్ అయింది సార్. ఫ్యాంటాస్టిక్, మీ స్క్రిప్ట్ సెలెక్షన్ సూపర్ సార్, హ్యాట్స్ ఆఫ్ నిజంగా. సో 220 క్రాస్ అయితే ఏమంటారు? 186 లో ఉన్నట్ట. ఫ్యాంటాస్టిక్. 220 క్రాస్ అయితే ఇంకొంచెం పెరగచ్చు సార్, ట్రెండింగే ఉన్నాయి. మిడ్ అండ్ స్మాల్ చెప్పండి సార్. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కొంచెం మూమెంట్స్ వచ్చినాయి, ఫైర్ వస్తుంది. సో లాంగ్ కన్సల్టేషన్ బాగా పడ్డాయి కదా, ఇప్పుడు చిన్న చిన్నగా వాల్యూ బై అవుతుంది. మనం దాదాపుగా ఒక నెల కిందటి నుంచి చెప్పుకుంటున్నాం వాల్యూ బయింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ కావచ్చు అనేది. చాలా స్టాక్స్ కూడా కింద నుంచి బ్రేక్అవుట్ అవుతున్నాయి, పైకి వస్తున్నాయి. సో డెఫినెట్గా ఇది మంచి టైము. దిస్ ఈజ్ ద ఇన్వెస్ట్మెంట్ టైం, దిస్ ఈజ్ నాట్ ద ఫియర్ టైం. ఇది ఇన్వెస్ట్మెంట్. ధైర్యంగా పెట్టుకుంటే బ్యాంక్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రావాలి. బ్యాంక్ 6% వస్తే మనకి టీడీఎస్ బాంక్ ఎంత వస్తుందండి? మినిమం 20 to 30% వస్తే వీఆర్ హ్యాపీ. ఎస్. సో సార్, సో అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, శ్రీనివాసరావు గారు జగ్గైపేట్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ ఎఫెక్ట్స్ వచ్చి 450 లో ఉన్నాయండి. అపోలో టైర్స్ ఫ్రెష్ ఎంట్రీ అండి. ముత్తూట్ మైక్రో ఫైనాన్స్ ఫ్రెష్ ఎంట్రీ అండి. అది ఇప్పుడు అవ్వచ్చా, వెయిట్ చేయాలా? అది టార్గెట్ అంట. ఓకే, అన్ని ఫ్రెష్ ఎంట్రీనే. ఇంకాదండి ఎపెక్స్ 450 లో ఉన్నాయి. అపెక్స్ వచ్చేసి ఏపీ, అది హోల్డ్ చేస్తారు 450 లో. వన్ సెకండ్. ఏపీఎక్స్ అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్, ఇది 469, 2.54% ప్లస్లో ఉంది. మీ ఎక్స్పోర్ట్స్ కొంచెం చిన్న పెరుగుతాయండి ఇంకా, ఎందుకంటే గవర్నమెంట్ కూడా కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది. రీసెంట్ కొంచెం ఇబ్బంది పడ్డాం, బట్ మళ్ళీ చిన్నగా స్టార్ట్ అవుతున్నాయి. ఇది కూడా ట్రెండింగ్ అప్ ఉందండి, ఇంకొంచెం పెరగచ్చు, 500 దాకా రావచ్చు. సో హోల్డ్ చేసుకోండి, పర్వాలేదు. సో తర్వాత ముత్తూట్ ఫైనాన్స్, అపోలో టైర్స్, ముత్తూట్ ఫైనాన్స్ 3534 ఉంది, 2.5% ప్లస్లో ఉంది నిన్న ఫైనాన్స్. ఇది కూడా కొంచెం బ్రేక్అవుట్ అవడానికి రెడీగా ఉంది. 3050 కనుక క్రాస్ అయితే మనకి హై 2 times హై కొట్టింది 4000, అక్కడ దాకా రావచ్చు. అది క్రాస్ అయితే మీకు 4800. ట్రెండింగే ఉంది కాబట్టి కొంచెం ఫైనాన్స్, ఎన్బిఎఫ్సి కానీ బ్యాంకులు కానీ ముందు ఉంటాయి. మామూలుగా మార్కెట్ బాగుందంటే. ఇప్పుడు జనరల్గా ఫిబొనాచి సిరీస్ ప్రకారం 24,600 to 24,800 దాకా రావచ్చు. ట్రెండింగ్ ఉంది నిఫ్టీ కూడా, ఎందుకంటే ఇవాళ కూడా 24,330 నిన్న క్లోజ్ అయింది. ఇవాళ కూడా 24,400 అబోవ్ క్లోజ్ అవ్వాలి, అది గుర్తుపెట్టుకోండి, అప్పుడు ట్రెండింగ్ ఉన్నట్టు. అపోలో టైర్స్ వచ్చేసి 430 ఉంది, 2.5% ప్లస్లో ఉంది. ఇది కొంచెం డౌన్ నుంచి కొంచెం పెరుగుతుంది సార్, ఇంకొంచెం ఆల్రెడీ ఉన్నాయా. ఫ్రెష్ బయింగ్ అయితే కొంచెం ఆగండి సార్. 423 నుంచి 425 క్రాస్ అవుతున్నప్పుడు కొనండి. రైట్ సార్.